అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జోగి రమేష్ ఒక బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏందో విందాం. ఇంత దిగజారిపోయారు, ఐటీడీపీ ఎంత దిగజారిపోయిందేంటి? ఏదైనా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డున పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా? ఇంత ఇక్కడ ఐటీడీపీ దిగజారిపోతుందా? ఒక కుటుంబ సమస్యలు తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెడతారా అని శుద్ధపోస జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు. జోగి రమేష్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కేసు పెట్టింది ఎవరు? సమస్య ఎదుర్కొన్నది ఎవరు? మేఘన సోయాన మీ కోడలు, జోగి రాజీవ్ కి సతీమణి. ఆవిడ బయటకు వచ్చి కేసు పెట్టింది మీ కోడలే. సమస్య బయట పెట్టింది కూడా కోడలే. సాక్ష్యాధారాలతో సహా మీడియాకి ఇచ్చింది కూడా మీ కోడలే. మరి ఐటీడీపీకి దానికి సంబంధం ఏముంది? మీ ఇంట్లో నీ కొడుకు ఒంట్లో ఉన్న సమస్య ప్రపంచానికి ఎలా తెలిసింది? మీరు పెట్టిన చిత్రహింసల వల్ల, మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల ఎన్ని కేసులు నమోదయ్యాయి? చీటింగ్ కేసు, వరకట్నం వేధింపులు, అటెంప్ట్ టు మర్డర్, మత మార్పిడి, ఒకటా రెండా? ఎంత బలమైన కేసులు. బలవంతం చేయడం వల్ల మేఘనా గారు ఈ కేసులు పెట్టలేదు. కేవలం పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల, మీ ఇంట్లో వచ్చినటువంటి విషమ పరిస్థితుల వల్ల ఎన్నో రోజులు ఒక ఆడపిల్ల తన గుండెల్లో పెట్టుకుని ఎంతో కొంత తన కుటుంబ పరువు కూడా ఉంది కాబట్టి దాచుకుంది. ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చి చెప్పింది. ఇందులో ఐటీడీపీకి ఏ సంబంధం ఉంది? జోగి రమేష్, మీ అబ్బాయిలో ఉన్నటువంటి సమస్య, ఆవిడ తట్టుకోలేనటువంటి మీ కుటుంబంలో ఉండే కొన్ని సమస్యల్ని జోడించి మీ బెదిరింపులకి తట్టుకోలేక, ఇంకా మీ కుటుంబంలో మీ అబ్బాయితో కాపురం చేయలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని అప్పటికి పరిస్థితులు మారకపోవడం వలన ఆవిడే సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చింది. పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఎలాంటి కేసులు పెట్టాయో నేను చెప్పాను. ఆవిడే స్వయాన ఆవిడే మాట్లాడడం, ఆల్ కాల్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ అన్నీ బయటకు వచ్చాయి. దీనికే ఐటీడీపీకి ఏ సంబంధం ఉంది? మీరు ఇంట్లో ఉండే రచ్చ, ఇంట్లో ఉన్న కష్టం, ఇంట్లో ఉన్న ఇబ్బంది, మీరు ఇంట్లో చేసినటువంటి బెదిరింపులు మీ ఇంట్లోనే పెట్టుకుంటే ఏం కాదు, ఇంటర్నెట్లో పెట్టుకున్నారు కాబట్టే ఇండియా మొత్తం సంచలనమైంది. దానికి ఐటీడీపీకి ఏ సంబంధం? జోగి రమేష్, ఇది కూడా వినండి. చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏ సంబంధం అయ్యా? నీ కొడుక్కి నీ కోడలకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నువ్వు పెద్ద మనిషిగా పెళ్లి చేసే ముందు నీకు తెలిసిన సమస్య ఏంటి ఆపేయాలి. తర్వాత సమస్యలు మొదలయ్యి ఉంటే నువ్వు పెద్ద మనిషిగా కూర్చోబెట్టి వాళ్ళని సెటిల్ చేయాలి, లేకపోతే సెట్ చేయాలి. ఒక తండ్రి హోదాలో నువ్వు నిలబడాలి. నువ్వు దిగజారిపోయి నీ కుటుంబాన్ని దిగజార్చుకొని విషయం బయటకు వస్తే ఇది మీడియా, ఇది సోషల్ మీడియా, ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. అది ఇది ఫేక్ న్యూస్ కాదు కదా, నిజంతో కూడింది, ఆధారాలతో కూడింది. చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం ఇక్కడ? చెప్తా ఉన్నా, మిమ్మల్ని నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించామా? చూడండి, ఇక్కడ జోగి రమేష్ ఏమన్నాడు? పత్తిత్తు మాదిరి, సొత్తపూస మాదిరి మేము కుటుంబాన్ని గౌరవిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాం, మేము వ్యక్తిగతంగా మాట్లాడడం, ఎవరి కుటుంబంలో మేము వేలెట్టం అంటున్నాడు కదా. మరి ఇక్కడ చూడండి, ఆయన చెప్పిన మాటలు ఎంత గొప్ప మాటలు. ఇక్కడ చూడండి, చూడండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమేర్స్ వ్యాధి ఉంది. అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు. చెప్పుకోవడానికి ఏమి? ఎక్కడ నీ సుకుమారుడు ఇప్పుడు కీలక నిందితుడు, ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోవడంలో మొదటి వ్యక్తి. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? 3 సార్లు ముఖ్యమంత్రి, విజనున్న వ్యక్తి, గౌరవం కలిగినటువంటి వ్యక్తి. ఎంత దారుణంగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి. ఎంత ధైర్యంగా నువ్వు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడతావు? మా కుటుంబం అందరినీ గౌరవిస్తుంది, అందరినీ మంచిగా మాట్లాడుతుంది, పలకరిస్తుంది, మేము ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి అడుగు పెట్టినట్టున్నావు. మరి నీ సుకుమారుడు ఇప్పుడు ఏదైతే కేసులు ఫైల్ అయినాయో, మేఘనా గారు ఏదైతే కేసులు పెట్టారో, ఎవరి వల్ల అయితే నా జీవితం నాశనం అయిపోయిందని చెబుతున్నారో, నీ సుకుమారుడే, నీ సుపుత్రుడే, నీ శుద్ధ పూసే, నీ వెన్న పూసే. ఇదిగో ఏం మాట్లాడుతున్నాడు? నీకు తెలివి ఉండదు, నీకు గౌరవం ఉండదు, నీ కొడుక్కి అది ఉండదు. ఏది? ఇదిగో ఇది. మళ్ళీ తప్పుగా అనుకునేవు నన్ను. ఇదిగో ఇది. ఈ అహంకారం, మినిమం రెస్పెక్ట్ తెలియదు నీ కొడుక్కి. నువ్వు మళ్ళీ మాట్లాడతావా? మళ్ళీ ఒకసారి వెళ్దాం. చాలా గౌరవంగా చూస్తా ఉన్నా. ఏది ఈ ఇష్యూ కాబట్టి మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతానని మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. చూడండి, నేను ఈ విషయంలో మాత్రం కూర్చొని గౌరవంగా మాట్లాడుతున్నా. మిగతా విషయాల్లో నేను ఎలా మాట్లాడతానో ఒకసారి వినండి. చూడండి,
జోలికి వెళ్ళనని చెప్పా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము చాలా గౌరవంగా పిలుస్తా ఉన్నా. ఏది ఈ ఇష్యూ కాబట్టి మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతానని మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈ విషయం ఇదే జోగి రమేష్ మిగతా విషయాల్లో నేను ఎలా మాట్లాడతానో అందరికీ తెలుసు అంట. నీ కొడుకు ఎలా మాట్లాడతాడో అందరికీ తెలుసు, నువ్వు ఎలా మాట్లాడతావో అందరికీ తెలుసు. మీ సతీమణి శకుంతల గారు ఎలా మాట్లాడతారో, తన కోడలి విషయంలో కోడలి తండ్రి గారితో ఫోన్ చేసి ఎలా మాట్లాడతారో నేను మళ్ళీ వినిపిస్తా. గతంలో ఇదే జోగి రమేష్ కేవలం మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి స్కెచ్ గీస్తే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కంకర్ రాళ్ళు మద్యం సీసాలు పట్టుకుని ఏ విధంగా దాడి చేశాడో అందరికీ తెలుసు. ఇంటి మీద, ఇంట్లో అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది, పన్నోళ్ళు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, ఇంకెవరైనా మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంటి మీదకి ఆఫీస్ పక్కన పెట్టి ఇంటి మీదకి దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జోగి రమేష్. బూతులు మాట్లాడుతూ మందు పైపించి ఇంటి మీద మూకుమ్మడిగా దాడి చేపించి ఇంట్లో వాళ్ళని కలవరపరిచినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే ఇదే జోగి రమేష్. మిగతా విషయాల్లో నేను ఎలా మాట్లాడతానో తెలుసా అంటున్నాడు. ఈ విషయంలో కూడా నీకు దమ్ముంటే మాట్లాడు. ఇదే జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని దోచేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అగ్రిగోల్డ్ భూముల్ని దోచేశాడు. కల్తీ మద్యానికి సంబంధించినటువంటి డిస్టిలరీస్ కంపెనీస్ని తయారు చేసి వాటిని ప్రవేశపెట్టి వాటిని అమ్ముతూ వాళ్ళని అరెస్ట్ చేయించి అది చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు. కల్తీ మద్యం మీద కూటమి ప్రభుత్వం ఎదురు తిరుగుతుంది, ఆధారాలతో ముందుకు వస్తుందని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ద్వారా, స్కెచ్ ద్వారా ఇతగాడే ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి అందులో ఉన్న వాళ్ళని టీడీపీ వాళ్ళుగా చిత్రీకరిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయించి టీడీపీ వాళ్ళు కూడా కల్తీ మద్యం అమ్ముతున్నారు అని ప్లాన్ వేసినటువంటి వ్యక్తి ఇతను. ఇంకా చూడండి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడ కించపరచట్లా. మీ వ్యక్తిగత జీవితాల్లో మేము కూడా రాలా. లోకేష్ నువ్వు కూడా పాపం పెరంబలూరు మీటింగ్ లో మాట్లాడావు, కించపరిచే. అదే వ్యక్తిగత జీవితంలోకి రాలేదంటున్నాడు. మరి జోగి రమేష్ వ్యక్తిగత జీవితంలోనే కాదు, వ్యక్తులు నివసించే ఇళ్ల మీద కూడా దాడి చేయించినటువంటి ఎవరైనా ఉన్నాడంటే ఇతనే. మరి ఆయన కొడుకు ఎలా మాట్లాడే వ్యక్తిగతంగా ఈరోజు, పాత రోజుల్లో జోగి రమేష్ మాట్లాడిన తీరు మీరు ఒక్కసారి మళ్ళీ యూట్యూబ్లో చూడండి. మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి ఈ కేసు అంటే ఎందుకో, ఈ కేసు అంటే ఎందుకంటే ఈ కేసు చాలా గట్టిగా ఉంది, సెక్షన్స్ బలంగా ఉన్నాయి. ఒక అమ్మాయి విషయంలో, మీ కోడల విషయంలో చీటింగ్ కేసు, అటెంప్ట్ టు మర్డర్, వరకట్నం వేధింపులు, మత మార్పిడి, బలమైన కేసులు ఉన్నాయి. ఇటు తప్పించుకోలేవు. పూర్తి ఆధారాలు, వీడియోలతో, ఆడియోలతో పూర్తి ఆధారాలు, మళ్ళీ ఏవి కూడా కాదు, అవి పూర్తి ఆధారాలతో దొరికిపోయినావు. కేసు పెట్టింది బయట మహిళలు కాదు, టీడీపీ మహిళలు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, స్వయాన మీ కోడలు మేఘనా గారే పెట్టారు. మరి ఈ విషయంలో ఎందుకు నువ్వు అంత తగ్గుతూ మాట్లాడుతున్నావు? ఎందుకంత ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు? నేను ఈ విషయంలో మాత్రమే నేను తగ్గుతాను, పొలైట్గా మాట్లాడతాను ఎందుకంటున్నావు అంటే ప్రత్యక్షంగా దొరికిపోయావు కాబట్టి, పరువు పోయింది కాబట్టి, మీ కుటుంబం గుట్టు రొట్టయింది కాబట్టి. రెడ్ బుక్ అవసరమైనప్పుడు నన్ను 83 రోజులు జైలు పెట్టారు, నన్ను నా తమ్ముడిని. మేఘన నిన్నైనా నీ తమ్ముడినైనా రేపు మేఘనా గారి విషయంలో మీ కుటుంబంలో ఎంతమంది పోతారో అన్నీ బయటకు వస్తాయి. రెడ్ బుక్ అంటే తప్పులు చేసి వాటికి సాక్ష్యాలతో కూడినటువంటి శిక్ష విధించడమే రెడ్ బుక్. మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటిది. నేను గాని నా భార్య గాని ఉన్న కొన్ని రోజులైనా గానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం. గోరు ముద్దలు తినిపించేది నా భార్య అయితే. గోరు ముద్దలు తినిపించావా, గోంగూర ముద్దలు తినిపించావా చట్టానికి అనవసరం. మీరు ఎలా గోరు ముద్దలు తినిపించారో, గోంగూర ముద్దలు తినిపించారో, ఎంత టార్చర్ పెట్టారో, ఎలా చంపేయాలనుకుంటున్నారో ఆవిడ పూర్తి స్థాయితో ఆధారాలతో సాక్ష్యాలతో కేసు పెట్టింది జోగి రమేష్. మరి అంత ప్రేమించేవాళ్ళు, ఒక కోడల్ని కూతురులో ప్రేమించేవాళ్ళు, అంత ముద్దు చేసేవాళ్ళు, అంత గారాల పట్టిలా భావించేవాళ్ళు ఆ అమ్మాయిని ఎందుకు అంత తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. మరి నేను ప్రశ్నించడం కాదు, ఆ ప్రశ్నలకి కూడా ఆధారాలు చూపిస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ది ఏదో సెటిల్మెంట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇక్కడ మేఘనా గారు వాళ్ళ కుటుంబం కూర్చొని ఉంది. ఎదురుగా ఇదిగోండి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు. చూడండి. తప్పే లేదు. మా నాన్న చెప్తున్నట్టు అమెరికాలో ఉండి ఇల్లీగల్ కాదు, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఇల్లీగల్ ఆ అమ్మాయిది అయిపోయింది. సో మేమున్న పరిస్థితులు నేను చెప్పాను సార్. నేను నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల
ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని. సరే పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటల్ని అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను పెళ్లి ఒప్పుకున్నాను. ఒప్పుకొని నిన్ను మంచిగా ఉన్నామని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తాను కదా, ఇదే కదా. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయాను కాబట్టి అదిగో ఇక్కడ జోగి రాజీవ్ వాళ్ళ నాన్నగారి సమక్షంలో హెచ్డి క్వాలిటీ ప్రింట్ సాక్షిగా నేను ఫిజికల్గా అదే మానసికంగా శారీరకంగా కూడా ఉందాం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల నేను పెళ్లి చేసుకున్నాను, అమెరికాలో ఉన్నాను, నేను ఫిజికల్గా కూడా సరిగ్గా ఉండలేకపోయాను అని అంటున్నాడు. నేను కాదు కదా, చూడండి మళ్ళీ వినండి, ఇది ఒక్కరంత వినండి, ఇలాండి. మంచిగా ఉన్నామని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాను కదా, ఇదే కదా. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయాను కాబట్టి అదిగో ఫిజికల్గా కూడా నేనేం చేయలేకపోయాను కాబట్టి అని ఇదిగో అందరి సమక్షంలో ప్రత్యక్షంగా హెచ్డి క్వాలిటీ ప్రింట్తో కూడా బయటపడిపోయాడు జోగి రమేష్ కొడుకు. మరి రెండోది ఏందో ఒకసారి చూద్దాం, ఇది చూడండి. అంటే ఆ అమ్మాయి వాళ్ళు ఏంది ఇది పరిస్థితి, ఏంది ఇది ఎటబోతుంది అని కుటుంబంతో సహా మొత్తం వాళ్ళ ఇంటికి వస్తే బయటపడ్డటువంటి హెచ్డి క్వాలిటీ ప్రింట్ ఆధారం. ఇక్కడ చూడండి, అమ్మాయి మీద గొడవ పడుతున్నాడు, ఇక్కడ జోగి రమేష్ ఉన్నాడు చూడండి. చూడండి ఇదిగో నన్ను నువ్వు ఇబ్బంది పెట్టి ప్రెజర్ చేసి ఆ పెళ్లి చూపులు తీసుకెళ్ళావు, నీ వల్లే నా జీవితం పెట్టయిందని చెప్తున్నాడు. అంటే అంటే గొడవకి వెళ్తున్నాడు అమ్మాయి వాళ్ళ కుటుంబం మీద. చూడండి ఎంత క్రూరంగా గొడవకి వెళ్తున్నాడు, తండ్రి మీద గొడవకి వెళ్తున్నాడు, ఆయన పెంపకం అలాంటిది. రెండోది ఎదురుగా ఉండే కుటుంబం మీద గొడవకి వెళ్తున్నాడు. చూడు ఎక్కుతున్నాడు పైకి, ఓయమ్మ ఫ్రేమ్ పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నలుగురు ఉన్నారు, ఎదురుగా వాళ్ళే ఉంటున్నారు యాజిటీజ్, వాళ్ళ మీదకి ఎక్కుతున్నాడు పైకి. మళ్ళీ వెనకుండే వాళ్ళు ఎదుర్కొండే వాళ్ళు వాళ్ళే మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు గురువు గారు. ఇదే నీ కొడుకు వ్యవహారం. ఇదొకటి. రెండోది చూడండి, ఇదిగో ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంకోటి చూడండి, ఇది శకుంతల గారు జోగి రమేష్ గారి సతీమణి మేఘనా గారి యొక్క బంధువులు, తండ్రి అనుకుంటున్నాను నేను, బట్ నాకు ఎవరో తెలియదు క్లియర్గా. ఆ మేఘనా గారి తండ్రి గారితో మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చూసుకుంటే ఆయనకు కూడా ఫీలింగ్స్ ఎలా వస్తాయి కదయ్యా, మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఏదన్నా బహుమతిగా ఏదన్నా ఇవ్వగలిగితే, ఏదన్నా ఇస్తే ఆయనకు కూడా ఫీలింగ్స్ వస్తాయి కదయ్యా. చూడండి మళ్ళీ వినండి ఒకసారి. చూసుకుంటే ఆయనకు కూడా ఫీలింగ్స్ ఎలా వస్తాయి కదయ్యా, మీరు కూడా ఆలోచన చేసుకోండి. మా బిడ్డ అని మీరు అనుకోని బహుమతిగా మన బిడ్డకి ఎట్లా చేసుకున్నాం అని మీరు అనుకుంటే అది మామూలుగా మంచిగా ఉంటది అయ్యా. నేను చెప్పేది అది. రేపు నా చిన్న బిడ్డకు వచ్చే అమ్మాయి వైపు మీరు అక్కడ తగ్గకూడదని నేను చెప్పుకుంటున్నా. ఇది కూడా రేపు నువ్వు కూడా బాధ కలగకూడదు. మీరు అవి మీ ఫస్ట్ నుంచి మీరు అది చూసుకోండి అయ్యా అని మీకు ఎంతమందితో చెప్పించినా మీరు కూడా ఇనింది లేదు. జోగి రమేష్ గారి సతీమణి మేఘనా గారి యొక్క బంధువులు, అయితే వాళ్ళ నాన్నగారో లేకపోతే వాళ్ళ అన్నగారో ఎవరైనా కావచ్చు, ఫోన్ చేసి డబ్బులు ఇస్తే బహుమతి ఇస్తే ఫీలింగ్స్ వస్తాయి కదా. అంటే నా నోటితో నేను చెప్పకూడదు, కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాబు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, ఐటీడీపీ గురించి సంబంధం లేని విషయాల మీద మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నా, అంతే తప్ప ప్రత్యేకించి ఒక అమ్మాయి విషయాన్ని నేను బహిరంగంగా మాట్లాడాలని కాదు. ఇలా జరిగిన విషయం ఆల్రెడీ యూట్యూబ్లో వైరల్ అవుతుంది, నేను చెప్పడం కాదు. బహుమతులు ఇస్తే ఫీలింగ్స్ వస్తాయి, అది కొంచెం ఆలోచించండి. రెండోది, నా చిన్న కొడుక్కి పెళ్ళి అవబోతుంది, అమ్మాయి సౌండ్ పార్టీ, అమ్మాయి మంచిగా డబ్బులు తీసుకురాబోతుంది, ఆడపడుచు కట్నం కూడా 50 లక్షల పైచులకు ఇవ్వబోతుంది. మీ అమ్మాయి కూడా బహుమతిగా కొంచెం కట్నం తీసుకొని వస్తే 100% సమాజంలో పాటు చిన్న కోడల దగ్గర కూడా గౌరవంగా ఉంటుందంట. ఏమన్నా మాటలా ఇవి? ఈ సమాజం
ఎటుపోతుంది చెప్పు జోగి రమేష్? మా సతీమణి మేఘనా గారిని తీసుకొని నోట్లో గోరు ముద్దలు పెట్టేదంటున్నావు. గోరు ముద్దలు పెట్టేటువంటి సతీమణి అయితే ఈ విధంగా కట్నాల కోసం వేధింపులు, డైరెక్ట్ గా ఫోన్ చేసి గిఫ్టులు ఇవ్వండి, ఆడపడుచు కట్నాలు ఇవ్వండి, అది ఇస్తేనే గౌరవం ఉంటుంది, చిన్న కోడలు డబ్బులు తెస్తుంది, మీరు కూడా తెస్తే అందరిలో బాగుంటుంది. ఒక్కసారి పెళ్లి చేసుకుని మాట్లాడుకున్న తర్వాత ఈ ఈఎంఐ పద్ధతులేంటి? ఆడపడుచు కట్నం, కారు, మళ్ళీ డబ్బులు, సమాజంలో గౌరవం, చిన్న కోడల దగ్గర తగ్గకూడదు, చిన్న కొడుకు కన్నా పెద్ద కోడలకి ఎక్కువ గౌరవం. ఏంది ఇవన్నీ? మీ సతీమణి వాయిస్ ఇది. ఒకటేమో నేను మానసికంగా శారీరకంగా అన్ఫిట్ అని అతనే ఒప్పుకుంటున్నాడు. రెండోది నువ్వే నా జీవితం నాశనం చేసావు, నీ కుమారుడు నిన్నే ఎదిరిస్తున్నాడు. మూడోది మీ సతీమణే కోడల కుటుంబానికి చేసి బహుమతులు తీసుకురమ్మని చెప్తుంది. ఇవి కాక గోవాకి తీసుకెళ్లి చంపేయాలనుకోవడం. మీరు క్రిస్టియన్స్ అని చెప్పకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ మూవీస్ ఏవైతే ఉంటాయో ఆ మూవీలో అమ్మాయి మీద రుద్దడం. అంటే ఎవరి మతం వాళ్ళు ఇష్టం, దాన్ని కాదనకూడదు. ఎవరి మతం వాళ్ళు ప్రేమించాలి, ఎవరి మతం వాళ్ళు గౌరవించాలి. అంతేగాని ఇంటికి వచ్చిన వాళ్ళని బలవంతం చేయడం ఏంటి? అసలు మతాన్ని కప్పిపించుకోవాల్సిన అవసరం ఏంటి? జోగి రమేష్, ఈ రోజు శుద్ధ పూసలాగా నువ్వు మంచోడివిలాగా దొరికిపోయిన తర్వాత నువ్వు ఈ రోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడతావా? గుర్తు పెట్టుకో, మీ మీద ఫైల్ అయినటువంటి కేసులు ఆషామాషి కేసులు కాదు. 100% సాక్ష్యాలు ఉన్నాయి. కుటుంబంతో సహా ఓసలు లెక్క పెడతారు. గుర్తు పెట్టుకో. ఇంట్లో కూర్చొని ఆలోచించకుండా, సిగ్గుతో తలదించుకోకుండా, చేసిన తప్పుకి పార్టీలో రాజీనామా చేసి బయటకు పోకుండా మళ్ళీ జనాలకు ఏ మెసేజ్ ఇద్దామని వచ్చావు నువ్వు? గుర్తు పెట్టుకో, లోపలికి వెళ్తావు. థ్యాంక్ యూ సో మచ్.